ఏమైంది వీడియో పెట్టకపోయేసరికి నిజంగానే చచ్చిపోయినా అనుకుంటున్నారా? నేను బతికే ఉన్నా. జస్ట్ ఈరోజు చాలా బిజీగా ఉండే మనం. బిగ్ బాస్ పోతా లేకపోతే తెస్తా. ఈరోజు డే 126. ఈరోజు విషయానికి వస్తే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాలా బిజీ ఉన్నా. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ రికార్డ్ చేస్తున్న టైంకి టైం వచ్చేసి 3:30 అవుతుంది. చాలా ఘోరంగా నిద్ర వస్తుంది. చాలా ఘోరంగా కలిసిపోయినా. కానీ అయినా కానీ సరే మొహం మీద నీళ్లు కొట్టేసుకొని వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక ఈరోజు విషయానికి వస్తే పొద్దుగా లేచి ఒక 15 పుషప్లు బెడ్ మీదనే కొట్టేసి మొహం అయితే కడిగేసుకొని పనులు అయితే దోమేసుకొని సీదా జిమ్ టీ షర్టు జిమ్ ప్యాంట్ అయితే వేసేసుకొని ఇక ఎండాకాలం కదా చెమటకు మొత్తం ఆగమాగం అవుతున్నా అని చెప్పేసి ఇంత సెంట్ అయితే కొట్టేసుకొని 2 బ్రెడ్ల మధ్యలో పీనట్ బటర్ అయితే పెట్టేసుకొని సీదా తినేసి బండి అయితే తీసేసి సీదా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటది. చాలా పెద్దగా అంటే ఇంతకు ముందుకు 1 minute 40 seconds ఆర్ 50 seconds ఉంటుండే. ఇప్పుడు ఏకంగా 2 minutes కంటే ఎక్కువనే ఉంది. దానికి కారణం ఏంటంటే నేను ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా బిజీ ఉన్నా. ఏమేం పనులు అయితే చేసినో ప్రతి ఒక్కటి వ్లాగ్ లో పెడుతున్నా. అసలు ఓపిక లేదు. అసలు వాయిస్ ఓవర్ కొట్టాలనే మూడ్ కూడా లేదు. కానీ నాకు పిచ్చి లేస్తుంది. నా మైండ్ అసలు ఇంటనే లేదు. ఎట్లయినా వీడియో అప్లోడ్ చేయాలి, ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది నా మైండ్. ఇక అది మైండ్ లో పెట్టుకుని వాయిస్ ఓవర్ కొట్టి ఎట్లయినా వీడియో రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఈరోజు విషయానికి వస్తే జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. సో ఒక గంటన్నర సేపు అయితే చెస్ట్ వర్కౌట్ అయితే చేసుకున్న దాని తర్వాత సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక ఇంటికి వెళ్ళిపోయిన దాని తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయితే అయ్యి కొంచెం మొహం మీద నీళ్ళు అయితే కొట్టేసుకొని సీదా వేరే టీ షర్ట్ అయితే వేసేసుకొని ఇక మొన్నటి రోజు అయితే పెళ్లి అయింది కదా. సో ఈ రోజు అయితే డిన్నర్ ఉంది. పాపం మీకకి తెలియని విషయం ఏంటంటే కొంచెం సేపు అయినాక అది మటన్ అయిపోతుంది అని చెప్పి. సో ఈరోజు డిన్నర్ కాబట్టి చాలా పనులు ఉంటాయి. సో మనం కూడా హెల్ప్ చేయాలి కాబట్టి మనం కూడా అక్కడ ఉన్నాం. ఇక వంటలు చేయడానికి కట్టెలు కావాలి కాబట్టి కట్టెలు తీసుకొని తెలిపోయాము. నేను మా అన్న మా దోస్తుగాడు కలిసి ఇక కట్టెలన్నీ తీసుకొని ఫంక్షన్ హాల్ దగ్గర అయితే వేసేసినాము. సో ఈ ఫంక్షన్ హాల్ దగ్గరనే ఇక అందరం పనులు అయితే చేస్తున్నాము. ఒక్కొక్కడు చాలా కష్టపడుతుండు. మా దోస్తాన్లు ఎట్లుంటదంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరింట్లో ఏం ఫంక్షన్ అయినా కానీ సరే అది మన ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు కష్టపడతారు. సో ఇక సామాన్లన్నీ తెచ్చేసి అక్కడ వేసేసేసరికి సాయంత్రం అయ్యింది. అక్కడ వంటలు అవుతున్నాయి. ఇక డెకరేషన్ కూడా అయిపోయింది. సో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి షెట్ అయితే తిరిగి ఎనికనైతే వెళ్ళిపోయినా. ఇక నా ఇంటికలు గుండి చేయించుకున్నా కాబట్టి కొంచెం అనివ్యంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి కొద్దిగా షేప్ చేయించుకుందాం అని చెప్పేసి సీదా బస్కట్ అయితే చేయించుకోనికనైతే వెళ్ళిపోయినా. ఇక అక్కడ నుంచి సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయి దారిలో పోతున్నప్పుడు ఈ ఇస్త్రీ వేసుకున్న షర్ట్ అయితే తీసుకొని పోయి ఇంటికి పోయి స్నానం చేసేసుకొని మంచిగా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకొని ఆ షర్ట్ అయితే వేసేసుకొని ప్యాంట్ కూడా వేసేసుకున్నా. అక్కడ నుంచి సీదా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయి వెంటనే మనం పోయి సీదా ఫస్ట్ అయితే తినేసినాము. నా ఎంబడి ఫరా కూడా వచ్చింది. ఈరోజు ఇంతే. రేపు మళ్ళా కలుసుకుందాం. బ్లాగ్ ని లైక్ చేసి అకౌంట్ ని ఫాలో చేయండి. నాకు మస్తు నిద్ర వస్తుంది. బాయ్.